నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిः దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి భారతి నిశ్శేషజాఢ్యాపహ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమః. హరి ఓం. భగవద్భక్తులందరికీ ప్రణామములు. నిన్నటి రోజున మనం చెప్పుకున్నటువంటి తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. ఈ శ్లోకం భావార్థము చెప్పుకునేటప్పుడు పొరపాటున యుద్ధ వాద్యములు అని పేర్కొనే బదులు ఆయుధములు అని పేర్కొనడం జరిగినది. ఈ పొరపాటుని క్షమించమని అందరినీ కోరుతూ ఈనాటి కార్యక్రమానికి ముందుకు సాగుతున్నాం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. వ్యాస భగవానుడు సంజయుడి ద్వారా ఈ శ్లోకాన్ని ధృతరాష్ట్ర మహారాజుకి తెలియజేస్తున్నాడు. ఈ శ్లోకం యొక్క భావార్థము శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును మహా పరాక్రమమైనటువంటి కార్యాలే చేసేటువంటి భీముడు పౌండ్రము అనేటువంటి శంఖాన్ని పూరించిరి అనే ఈ భావార్థాన్ని కూడా నిన్నటి రోజున మనము తెలుసుకోవడం జరిగింది. శ్రీకృష్ణుడి శంఖాన్ని పాంచజన్యమని, అర్జునుని శంఖాన్ని దేవదత్తమని, మహాపరాక్రమవంతుడైనటువంటి భీముడి శంఖాన్ని పౌండ్రమని పిలుస్తారు. ఈ పాంచజన్యము అనేటువంటి పేరు కృష్ణ పరమాత్మ యొక్క శంఖానికి ఏ విధంగా వచ్చింది, పాంచజన్యము అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ముందు మనము తెలుసుకోబోతున్నాము. పాంచజన్యము అంటే పంచజన సమూహము. పంచజన సమూహము అంటే
5 ఇంద్రియాల సమూహము, 5 జ్ఞానేంద్రియాల సమూహము. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఏమిటి అంటే, మొట్టమొదటిగా శ్రోత్రేంద్రియము. చెవి అనేది బాహ్యంగా మనకు కనబడేటువంటి ఒక శరీర భాగము. చెవికి ఒక రంధ్రము ఉంటుంది. రంధ్రం ఉన్న ప్రతి వాడికి కూడా వినబడుతుంది అని మనము చెప్పలేము. మనము చెవిటివాడు అంటూ ఉంటాము. చెవిటివాడు అంటే వాడికి చెవి ఉండదా? చెవి ఉంటుంది. అందరిలాగానే చెవి ఉంటుంది, ఆ చెవి రంధ్రము కూడా ఉంటుంది. కానీ ఆ భాగము లోపల శ్రోత్రేంద్రియము, ఈ ఇంద్రియం అనేది వినడానికి ఉపయోగపడేటువంటి శక్తి. ఆ శక్తి లేని వాడిని చెవిటివాడిగా మనము పేర్కొంటూ ఉంటాము. అంటే మన జ్ఞానేంద్రియాల్లో ఈ శ్రోత్రేంద్రియము వినడానికి ఉపయోగపడేటువంటి శక్తి. ఇది మొట్టమొదటి ఇంద్రియము. తర్వాతి ఇంద్రియము త్వగింద్రియము. త్వక్ అంటే చర్మము. చర్మము ఇంద్రియము కాదు. చర్మము కూడా శరీరం అంతటా కూడా ఆక్రమించినటువంటి ఒక భాగము. అయితే ఎప్పుడైతే ఈ చర్మానికి స్పర్శ అనేటువంటి జ్ఞానం ఉంటుందో దాన్నే త్వగింద్రియము అంటారు. అప్పుడే ఇంద్రియము ఉన్నట్టు లెక్క. స్పర్శ తగలకపోతే చర్మం ఉన్నా కూడా శక్తి లేనివాడు కాబట్టి త్వగింద్రియము ఉన్నవాడుగా వాడు పరిగణింపబడ్డాడు. మూడవ ఇంద్రియము చక్షురింద్రియము. చక్షురింద్రియము మన కన్ను అనేది కన్ను కూడా ఒక రంధ్రం ఉండి ఒక భాగంగా కన్ను తయారు కాబడింది. కానీ ఆ కంటికి చూపు లేకపోతే కన్ను ఉన్నా కూడా వాడిని అంధుడుగా పేర్కొంటారు. అంటే చక్షురింద్రియము అనేది చూడడానికి మనకి శక్తి కలిగినటువంటిది. ఆ శక్తి ఉంది కాబట్టే దాన్ని ఇంద్రియము అంటున్నారు. ఆ శక్తి లేనినాడు ఆ ఇంద్రియం పని చేయడం లేదు అంటారు. తరువాతి ఇంద్రియము రసనేంద్రియం. ఈ రసనేంద్రియము మనకి నానా రకాలైన రుచులను తెలుసుకోవడానికి ఉపయోగపడుతోంది. నాలుక అంటున్నాము. నాలుక రుచి చూస్తుంది అంటే నాలుక రుచి చూడదు. నాలుకలో ఎప్పుడైతే ఆ రసనేంద్రియం అనేటువంటి శక్తి ఉందో అప్పుడు ఆ నాలుకకు రుచి చూసేటువంటి గుణము ఏర్పడుతోంది. తర్వాతగా ఆఖరి ఇంద్రియము ఘ్రాణేంద్రియం. ఇది మన నాసికలో ఉన్నటువంటి ఇంద్రియము. ముక్కు ఉన్న ప్రతివాడికి కూడా మనము వాసనని పీల్చగలుగుతాము అని మనము చెప్పలేము. ఒక్కొక్కసారి మనకి వాసన చూసేటువంటి గుణాలు పోయేటువంటి రకరకాల ఇబ్బందులో ఏ రోగమో కూడా వచ్చినటువంటి దాఖలాలు కూడా అనేకం ఉన్నాయి. మనము కరోనా టైంలో అనుకున్నాము వాసన పోయింది అనుకున్నాం. వాసన పోయిన వాడికి ముక్కు పోలేదు, ముక్కు ఉంది కానీ వాసన పోయింది. అంటే ఆ లోపల ఉన్నటువంటి ఘ్రాణేంద్రియము పని చేయడం లేదు. ఘ్రాణేంద్రియం ఎప్పుడైతే పని చేస్తుందో, ఘ్రాణేంద్రియానికి ఎప్పుడైతే ఆ శక్తి ఉందో అప్పుడే మనము వాసనని, గంధాన్ని మనము పీల్చగలుగుతాము. ఈ 5 ఇంద్రియాలు కూడా పాంచజన్యముగా, పంచజన సమూహముగా పేర్కొనబడుతున్నాయి. అయితే ఈ పంచజనాలు, ఈ 5 ఇంద్రియాలు కూడా మనస్సు అనేటువంటి ఇంద్రియానికి లోబడి ఉండకపోతే అవి వాటి దారిలో అవి తిరుగుతూ ఉంటాయి. చూపు పడిన ప్రతి స్థానానికి మనసు లాక్కొని వెళ్ళబడితే గనక
మనము తప్పు మార్గంలో వెళ్ళడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. వాసన పీల్చిన ప్రతి చోట కూడా మనము వెళ్ళడానికి వీలు లేదు. అది మంచిది కావచ్చు, కాకపోనువచ్చు. కాబట్టి అవి ఆ ఇంద్రియాలు ఎప్పుడైతే మనస్సు యొక్క అధీనంలో ఉంటాయో అప్పుడు ఆ మనస్సు సక్రమమైన మార్గంలోకి ఈ ఇంద్రియాలని తీసుకెళ్ళడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. మనకి ఒక ఉదాహరణ తీసుకుంటే ఏనుగుకి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దానికి ఈ త్వగింద్రియము దాని యొక్క నియంత్రణలో ఉండదు. దాని నియంత్రణలో ఉండదు కాబట్టి అది ఒక మగ ఏనుగు ఎప్పుడు కూడా ఆడ ఏనుగు యొక్క శరీరాన్ని తాకాలి అనేటువంటి కోరికలో ఉంటుంది. అదే రకంగా మన మనస్సు కూడా ఆ త్వగింద్రియాన్ని కానీ ఈ పంచేంద్రియాల్లో ఏ ఇంద్రియాన్నైనా సరే తన వశంలో ఉంచుకోకపోతే 5 దారుల్లో తిరిగి ఏ దారికి వెళ్తోందో సరి అయిన దారి ఏదో తనకు తాను తెలుసుకోలేనటువంటి దుస్థితి ఆ మనస్సుకు ఏర్పడినప్పుడు మనసు సక్రమమైన మార్గంలో వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు. ఈ మనస్సు అంటే ఈ ఇంద్రియాలని నియంత్రించేది అని మనము దీనివల్ల తెలుసుకోవాలి. మరి ఈ మనస్సు లేదా హృదయం, ఈ హృదయంలో ఎవరు ఉన్నారు, ఎవరు నియంత్రిస్తున్నారు? కేవలం మనసే నియంత్రిస్తోందా? మనసులో ఎవరన్నా ఉండి నియంత్రిస్తున్నారా? మనసు నియంత్రిస్తోంది. ఆ మనసులోనే పరమాత్మ కొలువై ఉన్నాడు. అయితే ఈ కొలువై ఉన్నటువంటి పరమాత్మని మనం ఏ విధంగా తెలుసుకోగలుగుతాము? మన మనస్సులో జీవుడితో, మన శరీరంలో జీవుడితో పాటు మనస్సులోనే మన పక్కనే పరమాత్మ ఉన్నాడు. హృదయంలోనే పరమాత్మ కొలువై ఉన్నాడు. మనకి తెలుస్తోందా? తెలియటం లేదు. తెలియటం లేదు కాబట్టే మనము దేవుణ్ణి చూడ్డానికి, పరమాత్మని చూడ్డానికి మనము తిరగని చోటు అంటూ ఉండదు. ఎక్కడున్నాడని మనం తిరుగుతున్నాం, కానీ మనలో ఉన్న పరమాత్మని మనము తెలుసుకోలేకపోతున్నాం. అయితే దీన్ని తెలుసుకునే మార్గం లేదా? తప్పకుండా ఉంది. ఏమిటా మార్గము? భక్తి అనేటువంటి ఒక మార్గము. భగవంతుడి మీద భక్తి ఎప్పుడైతే ఉందో భగవంతుని చూడాలనేటువంటి ఆరాటము నీలో కలగడము మొదలవుతుంది. భక్తి ఉండాలి. ఒక్క భక్తి ఉంటేనే సరిపోతుందా? భక్తితో పాటు జ్ఞానం అనేది ఉండాలి. భగవంతుని గురించినటువంటి జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. ఎప్పుడైతే ఆ జ్ఞానము భక్తి రెండు కలుస్తాయో ఈ రెండు దీపాలయ్యి భక్తి దీపమై జ్ఞాన దీపమై వెలిగి మన మనస్సుకి మనలో ఉన్నటువంటి అంతర్యామిని చూడగలిగేటువంటి శక్తి ఏర్పడుతుంది. ఇదే పాంచజన్యం. ఈ మనస్సు ఈ కేవలం జ్ఞానేంద్రియాలే కాకుండా కర్మేంద్రియాలు కూడా, మనకి కర్మేంద్రియాలు కూడా 5 ఉన్నాయి. ఆ కర్మేంద్రియాల ద్వారా మనం ఎలా మన మనసులో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోగలుగుతాము? ఈ కర్మేంద్రియాలని మనసు ఎలా నిగ్రహిస్తోంది, ఎలా తన దారిలోకి తీసుకెళ్తోంది, ఎలా తన వశంలోకి చేర్చుకుంటోంది? మనస్సులో సరి అయిన సంకల్పం కలిగిన నాడు అది మన కాళ్ళకి ఒక ఆదేశం ఇస్తోంది. గుడి దారిలో వెళ్ళు, గుడికి వెళ్ళు అని కాళ్ళకు ఒక ఆదేశం ఇస్తుంది. కాళ్ళు మన కర్మేంద్రియాలు చెప్పినవి చేస్తాయి. వాటికి స్వతహాగా జ్ఞానం అనేది ఉండదు. మనస్సు నియంత్రించుకోవాలి. మనస్సు ఎప్పుడైతే కాళ్ళని గుడికి వెళ్ళు అన్నప్పుడు పక్క వీధిలో ఏదో వెళ్ళకూడని స్థలం ఉంది,
మనస్సు నియంత్రణలో కాళ్ళు లేకపోతే అవి అటువైపు వెళ్ళిపోతాయి. మనస్సు నియంత్రించి లాగి ఇటువైపు వెళ్ళు అన్ననాడు అవి సరైన దారికి వెళ్ళి ఆ గుడిలో కాళ్ళు పెడతాయి. చేతులు ఇవి కర్మేంద్రియాలే. వీటికి మనస్సు ఏమైనా ఆదేశం ఇస్తోంది? చేతులు ఎత్తి నమస్కారం చెయ్యి భగవంతుడికి అని ఆదేశం ఇస్తుంది. ఇచ్చిన వెంటనే మనం అంటాం కదండి, బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వస్తూ ఉంటాయని. అదే బ్రెయిన్ సిగ్నల్స్ రావడం, వెంటనే చేతులు రెండు నమస్కార ముద్రలోకి వెళ్ళి భగవంతుడిని నమస్కారం చేసుకుంటున్నాయి. ఈ రకంగా కూడా మన శరీరానికి కాదు, మనకు అంటే మన జీవుడికి, మనలో ఉన్నటువంటి ఆత్మకి పాపపుణ్యాలు, ఆత్మకి పాపపుణ్యాలు ఉన్నాయా? లేవు. ఈ శరీరంలో అది ఉంది కాబట్టి మనము ఆత్మకి అనుకుంటున్నాం. ఈ శరీరానికి పాపము చేసి వదిలివేసి పుణ్యం చేసేటువంటి అవకాశము వస్తుంది. పుణ్యకర్మ అని అప్పుడు అది పిలువబడుతోంది. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కాకుండా, ఈ రెండే కాకుండా మనకు 5 ప్రాణాలు ఉన్నాయి. అది కూడా పంచజనులే. 5 ప్రాణాలు ఏమిటా? 5 ప్రాణాలు: ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. ఈ 5 ప్రాణాలు, ఈ 5 ప్రాణాలని నియంత్రించేది మరొకటి ఉంది. ఏమిటది? 5 ప్రాణాలని ఏది నియంత్రిస్తోంది అంటే, ఈ 5 ప్రాణాలని మరొక ప్రాణము నియంత్రిస్తోంది. ఆ ప్రాణం పేరే ముఖ్య ప్రాణము. ఈ ముఖ్య ప్రాణము ఉన్ననాడే మనిషి ఎప్పుడైతే, జీవుడు ఎప్పుడైతే ఒక శరీరంలో ప్రవేశిస్తున్నాడో ప్రాణం ఉంది అని ముందుగా మనం చెప్తున్నాము. ఆ ప్రాణము 5గా విడిపోతోంది. విడిపోయి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాలుగా 5 మనం పంచప్రాణాలు అంటాం. ఈ 5 ప్రాణాలుగా ఒక ప్రాణము విడిపోతోంది. ఈ 5 ప్రాణాలని ముఖ్య ప్రాణము నియంత్రిస్తోంది. ఇది హృషీకము. హృషీకము అంటే మనస్సు. ఆ మనస్సుకి ఒకవైపు ఈ 5 ప్రాణాలు, 5 ప్రాణాలకి నియంత్రించే ముఖ్య ప్రాణము. ఇది మనస్సుకి ఒకవైపు ఉన్నది. మరి మరోవైపు ఉన్నది హృషీకేశుడు. అంటే ఆయనే పరమేశ్వరుడు, పరమాత్మ. హృషీకేశుడు అంటే ఈ హృషీకం అనేటువంటిది, హృషీకం అంటే మనస్సుకు ఒకవైపు పంచప్రాణాలు ఉన్నప్పుడు మరొక వైపు హృషీకేశుడు కొలువై ఉన్నాడు. ఈ మనస్సు చేసే సంకల్ప వికల్పాలు అన్నిటినీ కూడా సాక్షిభూతుడుగా ఆయన గమనిస్తూనే ఉన్నాడు అనే విషయము కూడా మనకి పాంచజన్యం అనేటువంటి ఒక్క పదం నుంచి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఒక శ్లోకము ఉంది. ఒక శ్లోకము ఇది కఠోపనిషత్తు నుంచి చెప్పబడినది. నా ప్రాణేన నా పానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి. ప్రాణము, అపానము, మిగతా 5 కూడా వీటి వల్ల, ఈ 5 ప్రాణాల వల్ల మనిషి జీవించి ఉన్నాడు అని మనం చెప్పడానికి లేదు. మనలో 5 ప్రాణాలు ఉన్నాయి కాబట్టి మనం జీవించాము అనే మాట కల్లా. 5 ప్రాణాల వల్ల మనము జీవించి ఉండలేదు. మరి దేనివల్ల మనం జీవించి ఉన్నాము? ఇతరేణతు జీవంతి. వేరేది ఏదో ఉంది. ఆ వేరేది ఏది ఉందో దానివల్లనే మనము జీవించి ఉన్నాము అని చెప్పడం జరుగుతుంది. ఏమిటా వేరేది? ఇతరేణ, వేరేది అని చెప్తున్నాడు. ఇతరమైనది. ఆ ఇతరమైనదే హృషీకేశుడు. ఆయన ఎప్పుడైతే ఈ హృదయంలో ఉన్నాడో మనము బ్రతికి ఉన్నాము అంటే ఈ శరీరం బ్రతికి ఉన్నది అని చెప్పబడుతుంది.
శివుడు ఉన్నంత వరకు శరీరంలో శివుడు ఉంటే జీవుడు ఉన్నట్టు. ఈ శివుడు వెళ్ళిపోయాడంటే, శివం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ శరీరము శవమైపోతుంది అనేటువంటి విషయం కూడా ఈ కఠోపనిషత్తు ద్వారా మనకి తెలుస్తోంది. మరి ధనంజయుడు, ఈ ధనంజయుడు ఎవరు? ధనంజయుడు అంటే సాధనంజయ అని, సాధన ద్వారా జయించేవాడు, సాధన ద్వారా తగు సామగ్రిని చేకూర్చుకొని విజయానికి కావాల్సినటువంటి సామగ్రిని చేకూర్చుకొని విజయాన్ని పొందేవాడు. కాబట్టి ఇతనిని ధనంజయ అన్నారు. ధనంజయ అంటే అర్జునుడు. అర్జునుడు గొప్ప ఉత్తమ సాధకుడు. ఉత్తమ సాధకుడు కాబట్టే ఆయన పరమాత్మ ద్వారా గీతోపదేశాన్ని అందుకోబోతున్నాడు. ఆయన సాధనంజయుడు. తర్వాత ఈ శ్లోకంలో పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. భీమకర్మ అంటే పరాక్రమవంతమైనటువంటి పనులు చేయగలిగేవాడు. పరాక్రమమైన పనులు చేయగలిగేవాడు. భీముడు మహాబల పరాక్రమవంతుడు. ఆయనని వృకోదరుడు అని అంటున్నారు. ఎందుకు వృకోదరుడు? వృకోదరుడు అంటే ఎవరు? వృకం అంటే ఏమిటి? వృకం అంటే తోడేలు. తోడేలుకి ఆకలి విపరీతంగా ఉంటుందట. ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనే కోరికలోనే ఉంటుంది, తింటూ ఉంటుంది. ఎంత తిన్నా కూడా తోడేలు తన శరీరము బలిసినట్టుగా మనకి కనబడదు. దాని ఉదరము ఎప్పుడు కూడా లోపలికే చొచ్చుకొని పోయి ఉంటుంది. కానీ మహా బలశాలి. అదేవిధంగా భీముడు కూడా బాగా తిండి అంటే ఇష్టమైనవాడు, బాగా తినేవాడు, తిండి పుష్టి కలవాడు. అతని కడుపు కూడా ఉదరము కూడా ఎప్పటికీ లోపలికే ఉంటుందని చెప్తారు. ఈయన పౌండ్రము అనేటువంటి శంఖాన్ని పూరించాడు. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఈ పౌండ్రం అనేటువంటి శంఖం ఏంటి? ఎందుకు ఈ శంఖాలకి రకరకాల పేర్లు ఉన్నాయి? ఈ పౌండ్రం అనేటువంటి శంఖం ఏమిటి? ఈ పౌండ్రం అనేటువంటి శంఖానికి పేరు ఎందుకు అది వచ్చిందంటే, ఆంధ్రదేశానికి ఆ పైన ఉన్నటువంటి ఇప్పుడు మనం ప్రస్తుతం చెప్పుకునేటువంటి ఉత్తరాంధ్ర, ఒరిస్సాని, ఇప్పుడు మనం ఒడిస్సాని చెప్పుకునేటువంటి ఆ ప్రాంతం మధ్య భాగంలో ఒక దేశము ఉండేది, పుండరీకము. ఈ పౌండ్రం అనేటువంటి పుండ్రదేశము అని పేరు దానికి. ఆ పుండ్రదేశం నుంచి అక్కడ అందరూ వీరులే అనేటువంటి ప్రసిద్ధి ఉంది. పౌండ్రదేశంలో అందరూ కూడా ఎక్కువగా వీరులు జన్మించారని ఒక ప్రతీతి. ఈ భీముడు మహాపరాక్రమవంతుడు కాబట్టి తన శంఖాన్ని పౌండ్రదేశం నుంచి తెప్పించుకున్నాడట. అది మిగతా వారి శంఖం కంటే కూడా చాలా, అది ఆకారంలో కూడా చాలా పెద్ద శంఖము. అంటే తన శరీర ఆకారానికి తగినటువంటి పెద్ద శంఖము పౌండ్రదేశం నుంచి తెప్పించబడింది కాబట్టి దానికి పుండ్రదేశం నుంచి తెప్పించినటువంటి శంఖము, దానికి పౌండ్రం అనేటువంటి పేరుంది. ఇక్కడ మనము ఇంకొకటి కూడా, ఒక విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఈ భీమకర్మ వృకోదరః అని చెప్పారు.
మహాశంఖం అని కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ భీముడు పరమ కృష్ణ భక్తుడు. వయసులో కూడా భీముడికి కృష్ణ పరమాత్మకి పెద్దగా తేడా లేదు. ధర్మరాజు కృష్ణ పరమాత్మ కంటే కూడా వయసులో పెద్దవాడు. అర్జునుడు పరమాత్మ కంటే కూడా చిన్నవాడు. వీరిద్దరి మధ్యలో అంటే ధర్మరాజుకి అర్జునుడికి మధ్యలో పుట్టినటువంటి వాడు భీమసేనుడు. ఆయనకి పరమాత్మకి కూడా ఇద్దరి మధ్య వయోభేదము చాలా తక్కువ. ఆ కారణం చేత భీముడికి కృష్ణుడికి మధ్యలో సఖ్యము కూడా ఎక్కువే. మాటల్లో కూడా అర్జునుడు ఎంత గౌరవంగా పరమాత్మని పలకరించేవాడో ఆ విధంగా కాకుండా స్నేహమే ఎక్కువగా చూపించి భీముడు కృష్ణ పరమాత్మతోటి మాట్లాడేవాడట. ఒకానొక సందర్భంలో కృష్ణ పరమాత్మ భీమసేనుణ్ణి నీవు ఉట్టి తిండిపోతువయ్యా అన్నాడట. ఉట్టి తిండిపోతువు, నువ్వు ఎప్పుడూ తింటూనే ఉంటావనంటే భీముడు మనం ఇప్పుడే అనుకున్నాం కదా స్నేహంతో మాట్లాడతాడు అని అన్నాడట. నీకంటేనా నేను తిండిపోతున్నా అన్నాడట పరమాత్మని. ఎందుకలా అన్నాడు? నేను తింటే ఏదో కొంత తింటానయ్యా ఆహారము, కానీ నీవు 14 భూన భాండాల్ని నీ బొజ్జలో దాచుకుని ఉన్నావే, నీకంటే నేను తిండిపోతున్నా అన్నాడట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, భీముడు పరమాత్మని వెక్కిరించాడా లేదంటే ఉక్రోషంతో మాట్లాడా అని కాదు. దీంట్లో ఎంతో అంతరార్థం ఉన్నది. భీముడికి కృష్ణుడు అనేవాడు పరమాత్మ. ఆయన పరమాత్మ యొక్క అవతారం కాదు, ఆయన సాక్షాత్తు పరబ్రహ్మనే కృష్ణుడిగా ఆకారం స్వీకరించి ఈ భూమిపై తిరుగాడుచున్నాడు అని తెలిసినవాడు కాబట్టే 14 భూల భాండాలు నువ్వు తిన్నావు కదయ్యా అన్నాడు. తినడం అంటే తన భుజలో దాచుకున్నాడు ఆయన. ఆయనకంటే నేను తిండిపోతుని కాదు కదా అనడంలో ఎటువంటి తాత్పర్యం ఉంది, అంతరార్థం ఉందంటే అక్కడ భీముడు కృష్ణ పరమాత్మకి సంపూర్ణమైనటువంటి భక్తుడు. ఆ భక్తి భావంతోనే భీముడు ఆ విధంగా మాట్లాడాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అయినప్పటికీ కూడా భీముణ్ణి మనము పూర్తిగా అనుకరించగలమా, మనకి ఆదర్శమా అంటే భీముణ్ణి మనము అనుకరించడము మనకి కుదరదు. మనము అనుసరించాల్సింది, మనం ఆదర్శంగా నిలుపుకోవాల్సింది అర్జునుడినే అనే విషయాన్ని మనము మరొక్కసారి తెలుసుకోవాలి. ఇక ఈ హృషికేశము అనే విషయానికి వస్తే, ఇప్పటికే మనం హృషికేశుడు గురించి మనం తెలుసుకున్నాము, పాంచజన్యం గురించి కూడా తెలుసుకున్నాము. ఈ పాంచజన్యం గురించి, దానికి హృషికేశుడికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మరింతగా తెలుసుకుందాం. మనము ఇంద్రియాలు, పంచేంద్రియాలు, పాంచజన్యంలో పంచేంద్రియాలు పంచజనులు అని చెప్పుకున్నాము. ఇదివరకే చెప్పుకున్నాము. శ్రోత్రేంద్రియము, త్వగింద్రియము, చక్షురింద్రియము, రసనేంద్రియము, ఘ్రాణేంద్రియము, వాటి శక్తులు, అవి చేసేటువంటి పనులు. ఇవన్నీ కూడా గుర్రాల్లాగా ఉంటాయని, వేటికి వాటివి మనస్సు నియంత్రణలో లేకపోతే అవి తమ దారులలో తిరుగుతాయని, అందుచేతనే మనస్సు నియంత్రణలో అవి ఉండాలని మనము ఇప్పుడు ఇంతకుముందు మనము చర్చించుకున్నాం. అయితే ఈ ఇంద్రియాలన్నీ మనస్సు యొక్క నియంత్రణలో లేకపోతే ఏమవుతున్నాయి? అన్యత్ర మనాహ అపూపం
నదర్శం అన్యత్ర మనాః అపూపం న శ్రౌషం. మనకి పక్కన మంచి సంగీతం వినబడుతూ ఉంటుంది, సంగీతం వస్తూ ఉంటుంది, మనం అక్కడే ఉంటాము, మనకి చెవుడు లేదు, అయినప్పటికీ కూడా ఆ సంగీతం మనకి వినబడడం లేదు. అంటే దాని అర్థం ఏంటి? మన మనస్సు ఆ ఇంద్రియం మీద తన నిగ్రహాన్ని కోల్పోయింది. అంటే మనస్సు ఎక్కడో ఉంది, మనస్సు ఎక్కడో ఉన్నప్పుడు ఆ ఇంద్రియము పనిచేసే అవకాశం లేదు. ఒక గురువు గారు మంచి విషయాన్ని మనకి ప్రవచనంలో చెప్తూ ఉంటారు. మనం ఎదురుగా కళ్ళప్పగించి ఆయనని చూస్తూ ఉంటాం, కానీ మధ్యలో పక్క వాళ్ళని అడుగుతాం, ఏమంటున్నాడు అని అడుగుతున్నాం. అంటే ఏమని అర్థము? ఆయన చెప్పినప్పుడు కళ్ళు ఆయన మీద ఉన్నాయి, కానీ ఈ శ్రోత్రేంద్రియం ఏదైతే ఉందో అది వినలేదు. ఎందుకు వినలేదు? ఎందుకు దానికి వినికిడి శక్తి పోయింది? మనసు అన్యథా ఉంది, అన్యత్రా ఉంది. అన్యత్రా ఉన్నందువల్ల మనసు ఎక్కడో ఉంది కాబట్టి ఈ శ్రోత్రేంద్రియము ఉన్నా కూడా మనకి గురువుగారు చెప్పినటువంటి వాక్యాలు మనకి మన మనసులోకి వెళ్ళలేదు. శబ్దాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడైతే అది మనసు స్వీకరించదో అవి మనకి అర్థం కావు. అదేవిధంగా మన కంటి ముందు సుందరమైనటువంటి దృశ్యం ఒకటి ఉంది, పరమాత్మ యొక్క రూపమే ఉంది, కళ్ళు తెరిచే ఉన్నాం, కానీ ఆ రూపం మనకి కనబడడం లేదు. ఎందుకు కనబడడం లేదు? మన మనసు యొక్క నియంత్రణని అవి కోల్పోయిన నాడు మనకి అవి కనబడవు. ఈ మనస్సు ఇంద్రియాలని అందుకే నియంత్రిస్తూ ఉండాలి. ఈ విషయేంద్రియాలని ఎప్పుడైతే నియంత్రిస్తుందో మన లక్ష్యం ఏంటో మనకి అప్పుడు మన లక్ష్యానికి దగ్గరగా లక్ష్యం వైపుకే మన ఇంద్రియాలన్నీ కూడా అడుగులు వేస్తూ ఉంటాయి. ఏ ఇంద్రియాలతో మనము పుణ్యము పాపము రెండూ చేయొచ్చు. జ్ఞానేంద్రియాలతో పుణ్యం పాపం ఎలా చేస్తాము? ఒక మంచి విషయం వింటున్నాము, పుణ్యం. వినకూడని విషయం వింటున్నాం, పాపము. అంటే ఈ శ్రోత్రియేంద్రియము ద్వారా మనము పుణ్యపాపాలని చేయవచ్చు. అప్పుడు మనసు ఏం చెప్పాలి? ఆ పాపము మంచి మాట కాదు, వినద్దు, మంచిది కాని దాన్ని వినద్దు అనేటువంటి ఒక నియంత్రణ ఆ మనసు చేసినాడు. మనకి ఈ ఇంద్రియం ద్వారా మనం పుణ్యం చేసినటువంటి ఫలము మనకి లభిస్తోంది. చూడకూడని వస్తువు ఉంది, చూడవద్దు, చూడాల్సిన దాన్నే చూడు అని మనస్సు మళ్ళా మనకి ఎప్పుడైతే ఆదేశాలు ఇస్తుందో కంటి ద్వారా మనము సరి అయిన వస్తువుని చూసి పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాము. అదే రకంగా మాట, ఇలా మన జ్ఞానేంద్రియాల ద్వారా మనము పుణ్యము పాపము రెండు చేయవచ్చు. అయితే భగవంతుడు మనము చేసేటువంటి ఈ ఇంద్రియాల ద్వారా చేసే ఈ పుణ్యము కానీ పాపము కానీ ప్రత్యక్షంగా చూడడానికి ముగ్గురిని నియమించాడట. ఎవరు ఆ ముగ్గురు అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. మనం అనుకుంటాం మనం చేసేదాన్ని ఎవ్వరూ చూడట్లేదని. ముగ్గురు ఎల్లప్పుడూ నిరంతరము కూడా చూసేవారు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు కేవలం చూసి వదిలిపెట్టరు, వాళ్ళు దాన్ని రికార్డ్ చేస్తారు. ఫలానా సమయంలో ఫలానా తప్పు చేశావు, ఫలానా మంచి పని చేశావు, దానికి తగినటువంటి ఫలం ఇచ్చేవాడు పరమాత్మ. రాసుకునేవాళ్ళు సూర్య, చంద్ర, నక్షత్రాలు.
వాళ్ళు. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క పనికి కూడా మనము చేసేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరూ మనం చూడట్లేదు కాబట్టి ఒక రకంగా ప్రవర్తించవచ్చు, ఎవరన్నా ఉన్నారంటే ఇంకో రకంగా ప్రవర్తించవచ్చు. మనం కేవలము ఎదుటిగా చూసే మనుషుల గురించి మనము ఆలోచిస్తాం, కానీ మనకి తెలియనివి, ఎవరు గమనిస్తున్నారో మనకు తెలియనిది ఆ మూడవ కన్ను అనేది ఎప్పుడూ కూడా ఉండనే ఉంది. తర్వాత వీళ్ళే కాకుండా ఆయన 3 కోట్ల మంది మహర్షులని మనము చేసేటువంటి సత్కర్మలలో ఏవైనా పొరపాట్లు జరిగితే, చేసేది మంచి పనే కానీ పొరపాట్లు జరిగాయి. పొరపాటు అన్నప్పుడే తెలిసిపోతుంది ఇది మనము మనస్ఫూర్తిగా చేసినటువంటిది కాదు, అయినప్పటికీ కూడా పొరపాటు జరిగింది. మరి పొరపాటు జరిగితే మరి మనకి దానికి శిక్షణనే పడుతుందా అంటే కాదు. ఎందుకంటే మన సంకల్పం మంచిది, జరిగినది పొరపాటు, తప్పు కాదు. అటువంటి పొరపాట్లని పూరించడానికే ఆ పరమాత్మ 3 కోట్ల మంది మహర్షులని నియమించాడట. సత్కర్మ కుర్వతాం పుంసాం కర్మలోపో భవేత్యది తత్కర్మ సఫలం కుర్యం త్రిస్రకోట్యో మహర్షయః. 3 కోట్ల మంది మహర్షులని మనం చేసేటువంటి సత్కర్మల్లో జరిగేటువంటి లోటుపాట్లని పూరించడానికి ఆ భగవంతుడు వారిని నియమించి ఉన్నాడు. మనము ఆలోచనలతో కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఆలోచనలతో పనులను మనం గమనించకుండా ఇంతవరకు మహర్షులు చేస్తున్నారు. మహర్షులు మనం చేసే కర్మలలో లోటుపాట్లను చూస్తున్నారు. ఇవే కాకుండా మన ఆలోచనలతో మనం కొన్ని పనులు చేస్తుంటాం. ఏం పనులు చేస్తామంటే ఆలోచనలే పనులు. ఎదుటివాడు బాగా ఉండాలనో, ఎదుటివాడు పాడైపోవాలనో 2 రకాల ఆలోచనలు. ఒకటి సదాలోచన, ఇంకొకటి దురాలోచన. ఈ రెండింటినీ మరి ఎవరు గమనిస్తున్నారు? సూర్యచంద్రులు మన లోపల ప్రవేశించి గమనించలేరు, మహర్షులు మన లోపల ప్రవేశించి గమనించలేరు. మనం చేస్తున్నాము అంటే బాహ్యటంగా మనం ఏం చేస్తున్నామో బాహ్య రూపంలో అవి వాళ్ళు గమనిస్తున్నారు. మన ఆలోచనలు ఎక్కడ పుడతాయి? మనసులో పుడతాయి. మరి మనసులో పుట్టే ఆలోచనలు మంచివా చెడ్డవా అనే విషయము ఈ సూర్య చంద్ర నక్షత్రాలకి కానీ ఈ 3 కోట్ల మహర్షులకు కానీ తెలియదు. మరి వాటిని గమనించేవాడు ఎవడు? వాడే ఋషికేశుడు. మన మనసులోనే ఒక పార్శ్వంలో ఉండి మనం చేసేటువంటి ఆలోచనల్ని గమనిస్తూ సాక్షిగా చూస్తూ వాటికి తగినటువంటి ఫలాల్ని మనకి ఇచ్చేవాడు. మంచి ఆలోచన కలిగింది, మంచి కర్మఫలం మనకి లభిస్తుంది. దురాలోచన కలిగింది, దానికి తగినటువంటి ఫలము లభిస్తుంది. ఎందుకు లభించింది, ఎలా లభించిందంటే నీవు చేసే ఆలోచనల్ని నీ హృదయంలోనే ఒక పక్కన ఉన్నటువంటి భగవంతుడు చూస్తున్నాడు. ఆయన సాక్షి, ఆయనని నువ్వు తప్పించుకోలేవు. అది ఈ జీవుడి తరము కాదు. అందుకే ఆయన ఋషికేశుడు. మరి ఆ లోపల ఋషికేశుడు మనం ఎలా తెలుసుకోవాలి? దీనికి ఒక ఉదాహరణ. మనకి గొప్ప అందమైన భవనం ఉంది. ఆ భవనంలో మనకు అనేక సంపదలను మనము దాచుకొని ఉన్నాం. అయితే ఆ భవనము ఎల్లప్పుడూ కూడా తలుపులు మూసేసి చీకట్లో ఉంటుంది. దీపం పెట్టేవాడు లేడు.
ఎప్పుడైతే దీపం పెట్టేవాడు లేక ఆ భవనము చీకట్లో ఉంటుందో దాంట్లో రాకూడని జీవాలు చేరుతాయి, పాములు చేరుతాయి, తేళ్ళు చేరుతాయి, దయ్యాలు భూతాలు కూడా చేరుతాయి. మనము అప్పుడు ఆ తలుపు తీసుకుని వెళ్ళలేము. మన ఇంటిలోకి మనం వెళ్ళడానికే మనం భయపడతాం. అంటే మన సంపదల్ని మనం అనుభవించే మార్గమే లేదా? మన సంపదలన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి. ఆ సంపదల అవసరం మనకు ఉంది, కానీ చీకటి వల్ల దాంట్లో పాములు తేళ్ళు చేరి ఉన్నాయి. మరి ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఆ లోపల సంపదని మనం ఎలా పొందాలి అంటే, దీపం పెట్టిన నాడు ఆ చీకటి అనేది పారద్రోలబడుతోంది. ఎప్పుడైతే దీపం పెట్టి చీకటిని పారద్రోలుతున్నావో లోపల ఉండేటువంటి జీవాలు అక్కడ ఉండవు. పాములు కానీ తేళ్ళు కానీ బాగా వెలుతురున్నటువంటి ప్రదేశాల్లో ఉండవు. అవి బొరియల్లో ఉంటాయి, చీకట్లో ఉంటాయి. అవి భూత ప్రేతాలు పగలంతా తిరగవు, అవి సాయంత్రం చీకటి పడ్డాకనే తిరుగుతాయి. అవి ఎప్పుడైతే నువ్వు ఈ దీపం అనేది ఒకటి వెలిగించావో ఇవన్నీ కూడా వెలిగి పక్కకి తప్పుకుపోతాయి. ఏ దీపం వెలిగించాలండి? ఒక భక్తి దీపం వెలిగించు, ఒక జ్ఞాన దీపం వెలిగించు. ఈ రెండు దీపాలు, ఈ భక్తి జ్ఞానాలు ఎప్పుడైతే నువ్వు వెలిగిస్తున్నావో నీ మనసులోకి ఆ భవనం అనేది ఏదో కాదు, నీ శరీరమే. నీ శరీరమే, నీ శరీరంలో ఉన్నటువంటి మనస్సు మూసుకోబడింది. అది మూసుకోబడ్డం చేత నువ్వు లోపలికి తొంగి చూడలేకపోతున్నావు. లోపల ఉన్నటువంటి ఆ సంపద ఏదా సంపద? భగవానుడు, పరమాత్మ లోపల ఉన్నటువంటి వాడు. మనం పొందాల్సినటువంటి సంపద ఏది? ఆ పరమాత్మనే. ఆ పరమాత్మను నువ్వు పొందాలంటే భక్తి జ్ఞానం అనేటువంటి రెండు దీపాలు వెలిగించి ఆ పరమాత్మని పొందడమే ఋషికేశుణ్ణి మనము చూడగలగడము, ఆయనని మనము పొందగలగడము. ఇది ఈ శ్లోకంలోని ఋషికేశుడు అనేటువంటి పదానికి వ్యాస భగవానుడు ఋషికేశుడని రాయడం, ఈ శ్లోకంలో ఆయన పేర్కొనడం ద్వారా సకల మానవాళికి ఆయన చెప్తున్నది, నీ మనసులో ఉన్నటువంటి పరమాత్మని నీవు దర్శించు అని. మనము ఈరోజు ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. అయితే ఈరోజు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే, మనలో ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఋషికేశుడిని మనము చూడాలి అనేటువంటి సంకల్పాన్ని మనము గట్టిగా తీసుకోవాలి. దానికి మన మనసు మూసుకొని పోకుండా తెరుచుకొని భక్తి జ్ఞానం అనేటువంటి ఈ రెండు దీపాలని మనం వెలిగించుకోవాలి. ఇది వెలిగించుకోవాలంటే ఆ జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆ అర్జునుడికి మన గురించి మానవాళి కోసమై ఆయన అర్జునుడిని వ్యాజ్యంగా చేసుకొని మనకి ఆయన చెప్పబోయేటువంటి ఆ గీతోపదేశాన్ని మనము సాధ్యమైనంత వరకు మనము శ్రద్ధగా అధ్యయనం చేసుకొని తెలుసుకునేటువంటి అవకాశం మనకి పూర్తిగా ఇవ్వాలని చెప్పి ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మరీ ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమానికి మనము స్వస్తి పలుకుతాము. జై శ్రీకృష్ణ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువాని తిర్మమ యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
శ్రీహకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం స్వస్తి.